ప్రభు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగియున్నాడు. దేవుని నమ్మనివాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక అతడు దేవుని అబద్ధీకునిగా చేసినవాడే. సహోదరి సహోదరులారా, మనము క్రీస్తులో నమ్మకం ఉంచినప్పుడు ఆయన గురించి రాయబడినవన్నీ నిజమన్న నిశ్చయత మన మనసులో ఏర్పడుతుంది. దీన్ని కలిగించేది ఆత్మే. దేవుడు చెప్పేదాన్ని నమ్మకపోవడము ఆయనకు గొప్ప అవమానము, అపకీర్తి కలిగిస్తాయి. యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 33వ వచనము మనము పరిశీలించినట్లయితే, ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. సహోదరి సహోదరులారా, మనము క్రీస్తు మాటలపై నమ్మకము ఉంచితే దేవుడు సత్యవంతుడని చెప్తున్నామన్న మాట. అలా నమ్మకపోతే దేవుణ్ణి అబద్ధికుడు అని చెప్పినట్టే. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.